అందరికీ నమస్కారం అండి. కర్నూలు బస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి మాకు ఈ ప్రైవేట్ బస్సులో వెళ్ళాలంటే మాకు చాలా భయం వేస్తుందండి. నేనైతే ఇంకా ఆ షాక్ నుంచి అయితే బయటపడలేదు. ఎందుకంటే మేము ఇలాంటి ప్రైవేట్ బస్సులోనే జర్నీ చేస్తామన్నమాట. హైదరాబాద్ టు శ్రీకాకుళం. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం అవుతుంది అనమాట. ఇంకా ఈ ప్రైవేట్ బస్సులో వెళ్ళాలంటే ఇంకా భయం అవుతుంది. ఆ ఫైర్ యాక్సిడెంట్ చూసాక నాకైతే చాలా భయం అయ్యింది. ఇంతమంది చనిపోవడం చూసి నాకు ఇంకా ఈ జన్మలో ఈ బస్సులు ఎక్కొద్దు అనేది. కానీ తప్పని పరిస్థితిలో వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి మనం ఇలా వెళ్తాము. కానీ అలా తిరిగి వస్తామని మాత్రం ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయరు కదండి. మనం అందరం ఇలా జర్నీ చేస్తున్నామంటే ఒక డ్రైవర్ మంచిగా పోయి రావడం వల్ల మనం ఎంతో సేఫ్ అవ్వచ్చు. కానీ ఆ డ్రైవరే అలా చేస్తే మాత్రం మనం ఏం చేయగలమండి. ఆ బస్సు డ్రైవరు ఆ బైక్ ను ఢీ కొట్టిన తర్వాత అలా ఫైర్ వస్తుందని తెలుసు. అతనికి తెలిసి కూడా ఆ బస్సు డ్రైవరు ఎమ్మటే బండి ఆపేసి ఆ డోర్ తీసి లోపల ఉన్న పడుకున్న వాళ్ళందరినీ లేపి ఇలా ఫైర్ యాక్సిడెంట్ అవుతుందని చెప్తే అందరూ బయటకు వచ్చేవాళ్ళు కదండి. అతను ఒక్క మాట చెప్పలేక అంతమంది ప్రాణాలు వాడే తీసాడని అనిపిస్తుంది నాకు. బస్సు డ్రైవరే కాదండి, క్లీనర్ ఉంటారు, ఇంకిద్దరు ఉంటారు. వాళ్ళైనా కనీసం ఇలా అరుస్తూ చెప్తానన్న ఆ డోర్ ఓపెన్ చేసి ఉంటే వాళ్ళు కనీసం వాళ్ళన్న బయట పడేవాళ్ళు కదా. పాపం చాలా మంది చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ జీవితాలు వాడే నాశనం చేశారన్నట్టు అనిపించడమే కాదు, నిజంగా వాడే నాశనం చేశాడు. అంతమంది ప్రాణాలు పోసేది పోయి తీసాడు వాడు మాత్రం ఏం బాగుపడతాడండి. ఇకపైన మీరు జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళిరండి. ఈ మాట బస్సు డ్రైవర్లకి కూడా చెప్తున్నానండి. మీ చేతిలో మాలాంటి చాలా మంది ప్రాణాలు ఉంటాయి. కనీసం మీరు జాగ్రత్తగా ఉండి మమ్మల్ని కూడా కాపాడుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి బస్సులని చెప్తున్నాను కానీ ఈ బస్సు అని ఏం చెప్పట్లేదు. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి.